ఆపి సినిమాని కేవలం ఎంటర్టైన్మెంట్ గా చూడండి, అంతకన్నా ఎక్కువ చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం డబ్బులు కడుతున్నాం, ఎంటర్టైన్ అయ్యామా లేదా చూసి వచ్చేటివే, అంతకు మించి వాళ్ళకి మనకి అలాంటి సంబంధం లేదు. హలో గైస్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ డిస్కషన్ తో మళ్ళీ మీ ముందు వచ్చేసాం. ఇది కూడా ఏ మూవీ రివ్యూనో ట్రైలర్ రివ్యూనో అయితే కాదు, ఇది జస్ట్ అసలు ఒక మూవీ ఇండస్ట్రీ గురించి డిస్కషన్ అనమాట. దీని మీద ఆల్రెడీ మనం ఇలాంటి వీడియోని ఒకటి తీసుకుని టాలీవుడ్ డౌన్ఫాల్ పార్ట్ 1 అని, అందులో ప్రీమియర్ షూస్ గురించి అయితే డిస్కస్ చేసాం, అసలు దానివల్ల డ్యామేజ్ ఏం జరుగుతుందని. ఇది పార్ట్ 2 అనమాట. ఇందులో ఆడియన్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఆడియన్స్ ప్రొడ్యూసర్స్ రేట్లు పెంచేశారంటున్నారు, ప్రొడ్యూసర్స్ జనాలు ఎవరు థియేటర్కి రావట్లేదు అంటున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది క్లియర్ గా మీతో డిస్కస్ చేద్దామని వచ్చేసాను. నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కేవలం మీకు సినీ గేమ్స్ లో మాత్రమే దొరుకుతాయి, ఇంకెలాంటి మూవీ రివ్యూ ఛానల్స్ లో దొరకవు. ఇది ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి కంటెంట్ అంతా చేయడానికి. సో ప్లీజ్ సపోర్ట్ us, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గేమ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం యాక్చువల్ మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ప్రొడ్యూసర్స్ వర్సెస్ టిఎఫ్ఐ ఆడియన్స్, అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకుందాం. లెట్స్ గో. ఇప్పుడు ఫస్ట్ అయితే అసలు మన ఆడియన్స్ ప్యాటర్న్స్ ని క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు కదా, జనాలు ఎవరు థియేటర్స్ కి రావట్లేదు, సినిమాలు ఎక్కువ ఆడట్లేదు, దానివల్ల మేము త్వరగా ఓటీటీకి ఇవ్వాల్సి వస్తుంది, హిట్ సినిమా కూడా త్వరగా ఇవ్వాల్సి వస్తుంది, ఫ్లాప్ సినిమా ఇంకా త్వరగా ఇవ్వాల్సి వస్తుంది అని. దానికి రీజన్స్ అయితే నేను చెక్ చేసి నేను అన్ని చదివినంత వరకు నాకేం అర్థమైందంటే, ఆడియన్స్, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ రివ్యూస్ కి అలవాటు పడిపోయారు. యూట్యూబ్ రివ్యూస్ కావచ్చు, ట్విట్టర్ రివ్యూస్ కావచ్చు, ఈ గోల్లో ఉండిపోయారు. ఎవరు ఒక సినిమా పర్టికులర్ సినిమా బాగాలేదని ఒక రివ్యూర్ చెప్తే అందులో ఒక 10% 20% జనాలు ఆగిపోతున్నారు. అసలు ఎవరు థియేటర్కి అయితే వెళ్ళట్లేదు అనమాట రివ్యూస్ బేస్ చేసుకుని. నేను చెప్పేది ఏంటంటే, ఇంక్లూడింగ్ నేను కూడా మూవీ రివ్యూరే కాబట్టి, రివ్యూయింగ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ పర్స్పెక్టివ్. అంటే నేను డబ్బులు కట్టి నేను థియేటర్లో కూర్చున్నంతసేపు, సినిమా చూసినంతసేపు నాకేమనిపించిందో అన్నదే నేను చెప్తాను, కానీ అది గ్రూప్ ఒపీనియన్ అయితే ఎప్పుడూ కాదు. సో మీరు ఆడియన్స్ అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా తాలూకు పోస్టర్ రిలీజ్ అవుతుంది, పాటలు రిలీజ్ అవుతాయి, టీజర్ రిలీజ్ అవుతుంది, ట్రైలర్ రిలీజ్ అవుతుంది, ఒక ఈవెంట్ జరుగుతుంది. ఇవన్నీ జరిగి మీకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే సినిమా మీద, మీరు మొహమాటం లేకుండా సినిమాకి వెళ్ళండి. మీకు అది అఫోర్డబుల్ రేట్ లో ఉంటే ఒక 3-4 days తర్వాత ఆ సినిమా మీకు అఫోర్డబుల్ రేట్ లోకి వస్తుందంటే, నేను అంత కష్టపెట్టలేను అనుకున్నప్పుడు, తక్కువ రేట్ ఉన్నప్పుడు 3-4 days తర్వాత వెళ్ళండి సినిమాకి. వెళ్ళి చూసి మీ ఎక్స్పీరియన్స్ మీరు ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మీరు కట్టే 200-300 అది మీ ఎక్స్పీరియన్స్. మీరు ఎక్సైట్ అయ్యారా లేదా అన్నదే పాయింట్. కూర్చున్నంతసేపు మీరు ఎక్సైట్ అయ్యారా, ఎంటర్టైన్ అయ్యారా అన్న మీద, దాని మీద డిపెండ్ అవుతుంది. మీకు నచ్చితే సినిమా నచ్చినట్టే. ఇప్పుడేదో మేము వచ్చి ఇది రొటీన్ సినిమా, ఇలా తీయకూడదు అలా తీయకూడదు అని బోల్డ్ కబుర్లు చెప్పినా కూడా ఆ 300 మీకు కాబట్టి మీరు ఎక్సైట్ అయితే మీకు ఆ సినిమా హిట్ అయినట్టే. రివ్యూయర్ చెప్పినంత మాత్రాన ఒక సినిమా ఫ్లాప్ అవ్వదు, రివ్యూయర్ చెప్పినంత మాత్రాన ఒక సినిమా హిట్ అవ్వదు. పర్సనల్ ఆడియన్స్ ఎక్స్పీరియన్సే మ్యాటర్ అవుతుంది. సో ఈ రివ్యూలు మీరు ఎప్పుడు చూడాలంటే, మీరు సినిమాకి వెళ్ళొచ్చి ఓకే అసలు జనాలు ఏమనుకుంటున్నారు సినిమా గురించి అన్నప్పుడు మీరు రివ్యూస్ ఓపెన్ చేస్తే అప్పుడు చూడండి. ఇక్కడ తగ్గిందంటాం, అక్కడ బాగుందంటాం, అక్కడ బాగాలేదంటాం, ఇంకా సినిమాటోగ్రఫీ ఇలాంటి పాయింట్లు చెప్పినప్పుడు అప్పుడు మీరు కనెక్ట్ అవుతారు సినిమాకి. ఆ రివ్యూకి మీరు కనెక్ట్ అయ్యి ఓకే ఇలా అవును నాకు ఇలానే అనిపించింది అన్నది అప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. కానీ సినిమా రిలీజ్ అయిన రాత్రి ప్రీమియర్ షోకే మీరు రివ్యూలు చూసేసి ఒక మైండ్ సెట్ చేసుకుని మాత్రం సినిమాలకు వెళ్ళకండి. మీకు సినిమాలో పోస్టర్, ట్రైలర్, పాటలు, టీజర్ ఇవన్నీ నచ్చితే, ఎక్సైట్ అయితే మీరు సినిమాకి వెళ్ళి చూసి అప్పుడు రివ్యూస్ చూడండి. అది మంచి పద్ధతి. ముందు నుంచే ఒక రివ్యూ చూసేసి ఒక మైండ్ సెట్ లో ఉండిపోయి సినిమాకి వెళ్ళకపోవడం ఇలాంటిది మంచిది కాదు. మీరు ఎక్సైట్ అయితే వెళ్ళి సినిమా చూడండి, ఎక్సైట్ కాకపోతే ఓటీటీలోకి వచ్చాక చూడండి. మధ్యలో పైరసీలు మాత్రం చూడకండి. ఎందుకంటే పైరసీ మీకు ఎప్పుడు మూవీ ఎక్స్పీరియన్స్ ఇవ్వదు, అది ఎవడో జేబులో డబ్బులు కొట్టేయడం లాంటిది. సో పైరసీలు చూడకండి. మీకు నచ్చితే, సినిమా నచ్చితే థియేటర్కి వెళ్ళి చూడండి, సినిమా నచ్చకపోతే ఓటీటీలో వచ్చాక ప్రశాంతంగా అప్పుడు ఇంట్లో కూర్చొని చూడండి. ఈ రెండే నేను చెప్పేది. అండ్ ఎక్కువ నెగిటివ్ ట్విట్టర్ ట్రెండ్స్ నుంచి బయటకు రండి. సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. ఏ హీరో సినిమా తీసినా కూడా హిట్ అవ్వాలనేది ఇస్తాడు, ఏ డైరెక్టర్ సినిమా తీసినా కూడా హిట్ అవ్వాలనేది ఇస్తాడు, ఏ ప్రొడ్యూసర్ సినిమా తీసినా కూడా నాకు డబ్బులు రావాలనే తీస్తాడు. వీళ్ళ మీద వాళ్ళ మీద పగలతో ఎవడు సినిమా తీయడు. సో ట్విట్టర్ లో జరుగుతున్న ఈ నెగిటివ్ ట్రెండ్స్, యాంటీ ఫ్యాన్స్, ఈ రచ్చ నుంచి అసలు ఫస్ట్ సగం మంది బయటకు వచ్చండి. ఇవేవి పనికిరావు. జస్ట్ సినిమాని థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసాము వచ్చేసాము అంతవరకే. మీరు ఈ ట్విట్టర్ ట్రెండ్స్ చేసే కొద్దీ
ఈ రచ్చలో పడిపోయి సినిమా అసలు రిలీజ్ కాకుండానే ఒక నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయి ఇవన్నీ ఎవరికి ఉపయోగం లేని పనులు. సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేది. దాన్ని పట్టుకుని ఎక్కడెక్కడికో టికెట్ హైక్స్ అక్కడికి ఇక్కడికి ఏదేదో లాగేసి దాన్ని చంపకండి. ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉండనివ్వండి. మీరు అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. నీకు సినిమా అవసరం అయితే వెళ్ళి చూసిరా, నీకు సినిమా అవసరం లేకపోతే ఇంట్లో కూర్చో ఓటీటీలో వచ్చాక చూడు. టికెట్ హైక్ ఎంత ఉంది అంతుంది అంటే ఈ ఫ్యాన్స్ జనరల్ గా ఫ్యాన్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, ఈ రేట్లు పెడుతున్నప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఆ టికెట్ రేట్లు వాళ్ళు తగ్గట్లేదు. సో ఈ సైకిల్ ఉన్నంతసేపు ఆ టికెట్ హైక్స్ అన్నది ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటారు. ఒక హీరోకి ఈ రోజు సినిమా రిలీజ్ చేస్తే మార్కెట్ ఎంత ఉంటుంది, ఎంతమంది ఆడియన్స్ వచ్చి చూస్తారు అన్న కౌంట్ లోనే వాళ్ళు ఆ మార్కెట్ కానీ ఆ రెమ్యూనరేషన్స్ కానీ అవన్నీ పెంచుతారు. సో ఆబ్వియస్ గా మీకు సినిమా నచ్చిందంటే వెళ్ళి చూడండి. రేట్ల గురించి కూడా ఆలోచించుకోండి, మీకు ఆ రేట్లు సెట్ అవుతాయో లేవా అన్నది. ఎందుకంటే హీరో 100 కోట్లు 60 కోట్లు 80 కోట్లు తీసుకుంటారు. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన డబ్బులు ఆయనకు వచ్చేస్తాయి. కానీ మనం కష్టపడే డబ్బులు ఆ సినిమాకి నిజంగా పెట్టచ్చా లేదా అన్నది ఒకసారి ఆలోచించండి. ఒక 2 days తర్వాత రేట్లు తగ్గుతాయి, 3 days తర్వాత రేట్లు తగ్గుతాయి అనుకుంటే 3 days తర్వాత వెళ్ళి చూడండి. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేసేయట్లేదు. ఇవి రాత్రికి రాత్రి సినిమా చూసేయండి అని కూడా ఎవరు చెప్పట్లేదు. సో కంగారేం లేదు, సినిమా ఎక్కడికి పోదు, థియేటర్లోనే ఉంటుంది. థియేటర్ వాడికి కూడా బిజినెస్ జరగాలి కాబట్టి సినిమా అప్పుడే తీసేయడు. మీ ఆత్రం మీ కంగారు వల్ల ఫస్ట్ రోజు 1000 రూపాయలు ఇవన్నీ పెట్టేసినప్పుడు ఆత్రంగా జనాలు చూసేసి అలాగే ఒక ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ 2 days లో సినిమా టాక్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి, 3rd day నుంచి జనాలు ఎవరు రాదు కాబట్టి ఫస్ట్ వీకెండ్ లోనే వాళ్ళు మాక్సిమం బిజినెస్ చేయాలనుకుంటారు. ఇవన్నీ కాకుండా నాకు అఫోర్డబుల్ రేట్ లో ఉన్నప్పుడు నేను వెళ్తాను అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా థియేటర్స్కి వెళ్తారో అప్పుడు సినిమా లాంగ్ రన్ ఉంటుంది. మీరు ఏదో ఫస్ట్ 2 days లో ఆపరంగా నేను సినిమా చూసేయాలి తెలిసేసుకోవాలి అన్న కంగారు అయితే ఏం పడకండి. ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బుకి మీరే బాధ్యులు. ఇప్పుడు హీరో 80 కోట్లు 90 కోట్లు 100 కోట్లు తీసుకుంటాడు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నువ్వు 600 ఇవ్వాల్సిందే థియేటర్కి. ఫస్ట్ డే అయితే ప్రీమియర్ షో అయితే 600 ఇవ్వాలి, ఫస్ట్ 1 week అయితే 395 మల్టీప్లెక్స్ లో ఇవ్వాలి, 275 250 సింగిల్ స్క్రీన్ కి ఇవ్వాలి. సో నీకు డబ్బులు వెనక్కి రావు, వాళ్ళకి వస్తాయి. ఇవన్నీ ఆలోచించుకోండి. వీటి నుంచి మీరు బయటపడాలంటే, మీరు ఇలా వెళ్ళాలంటే ఫస్ట్ రివ్యూస్ చూడడం, అనవసరపు నెగిటివ్ ప్రచారాలు చేయడం, ఒక రివ్యూయర్ ఒపీనియన్ ఒక గ్రూప్ ఒపీనియన్ గా మార్చడం ఆపండి. మీకు సినిమాలో నేను చెప్పినట్టు టీజర్ ట్రైలర్ ఈ పాటల్లో ఏది నచ్చినా అప్పుడు సినిమాకి వెళ్ళి చూడండి. మీరు సినిమా చూసొచ్చు, రివ్యూ చూసొచ్చు, అప్పుడు మాట్లాడండి. అది పద్ధతి. ముందు నుంచి నెగిటివ్ ట్రెండ్ ఇవన్నీ చెత్త చదవాలి. ఫస్ట్ ట్విట్టర్ నుంచి సగం మంది బయటకు వస్తే ఇంకా బాగుంటుంది. ఆ నెగిటివ్ ట్విట్టర్ ట్రెండ్స్ ఆపి సినిమాని కేవలం ఎంటర్టైన్మెంట్ గా చూడండి. అంతకన్నా ఎక్కువ చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం డబ్బులు కడుతున్నాం, ఎంటర్టైన్ అయ్యామా లేదా చూసి వచ్చేటివే. అంతకు మించి వాళ్ళకి మనకి అలాంటి సంబంధం లేదు. హీరోలు ఫ్యాన్స్ ఇవన్నీ ఎక్కడ దాకా ఉండాలో అక్కడ దాకే ఉండాలి. మీకు ఫ్యామిలీ ఉంది, మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మీకు బాధ్యతలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటి తర్వాతే మీ హీరో అన్నా సినిమా అన్నా ఏమన్నా ఇవి ఫుల్ఫిల్ అయితేనే మీ కింద స్టేజ్కి రావాలి. ముందే నా హీరో ఫ్యాను నేను ఇది అని కబుర్లు చెప్పకండి. బీ రెస్పాన్సిబుల్. పైరసీని ఎంకరేజ్ చేయకండి. నిజాయితీగా ఒక ఫ్యాన్ అనేవాడు ఏం చేస్తాడంటే, తన హీరో సినిమా రిలీజ్ అయితే నేను కష్టపడి 600 నా హీరోకి ఎందుకు ఇవ్వాలి అని ఆలోచిస్తాడు. ఓకే, ఎందుకు ఇంత రేటు పెడుతున్నాడు, నా హీరోకి ఇంత మార్కెట్ ఉన్నా కూడా ఎందుకు ఇంత రేట్లు ఉన్నాయి, అసలు చాలా అబ్నార్మల్ రేట్స్ ఉంటున్నాయి కొన్నిసార్లు, ఎందుకు ఇవన్నీ అని ఆలోచించే డబ్బులు ఖర్చు పెడతాడు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ ఫ్యామిలీ ఫస్ట్ అని ఆలోచిస్తారో అప్పుడే మీకు అన్ని అర్థమవుతూ ఉంటాయి. మీ ఇంటికి మీరే హీరో. అర్థమైందా? నేను ఇక్కడ ఏదో ఇప్పుడు నీతులు చెప్పడానికి ఎవరిని ఎడ్యుకేట్ చేయడానికి అయితే రావట్లేదు. నాకు అంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు, రెండూ లేవు. సో మీ ఇంటికి మీరు హీరో. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీకు ఫ్యాన్స్. ఈ పిచ్చి ఫ్యాన్ మోడ్ నుంచి బయటకు వచ్చి సినిమాని జస్ట్ ఎంటర్టైన్మెంట్ గా చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. ఫ్యాన్స్ ఉండడంలో తప్పులేదు, అందరికీ ఒక్కొక్క హీరో అంటే ఇష్టం ఉంటుంది. కానీ అది ఒక లిమిట్ వరకే. ఆ లిమిట్ తర్వాత ఎవడన్నా కట్ చేయాల్సిందే. మీరు ఇది గుర్తు పెట్టుకోండి, అప్పుడు అన్ని మారుతాయి. అండ్ రివ్యూస్ కూడా చాలా సినిమా నేను ఇందా చెప్పినట్టు సినిమా చూసి వచ్చాక రివ్యూ చూస్తే బాగుంటుంది. ముందు నుంచి చూసి మీరు చేసేది ఏమీ లేదు, పీగేది ఏమీ లేదు. అర్థమైంది అనుకుంటా కదా. ఇదే అనమాట ఇవాళ టాపిక్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది సినీ గ్లిమ్స్ ఛానల్. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.